ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడులో ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న వసతి గృహం విద్యార్థులలో ఆంగ్ల మాధ్యమంలో ప్రతిభ సంతృప్తికరంగా ఉందని కందుకూరు సబ్ కలెక్టర్ దామెర హిమవంశి సంతృప్తి వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో ఉలవపాడు ఎస్సీ బాలుర వసతి గృహాన్ని గురువారం సాయంత్రం సబ్ కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్ ఆవరణంలో చేపట్టిన హోమ్ గార్డెన్ కూరగాయల ఆకుకూరల పెంపకం సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. అనంతరం హాస్టల్లో విద్యార్థులు బస చేస్తున్న గదులను పరిశీలించారు. వర్షాకాలంలో వంటగది ఉరుస్తుందని ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంట ఉన్న ఉలవపాడు తహసీల్దార్ శ్రీనివాసులు దగ్గరుండి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. సబ్ కలెక్టర్తో పాటు తీసుకొచ్చిన బిస్కెట్ ప్యాకెట్లను ఆయనే స్వయంగా పిల్లలకు పంచిపెట్టారు. మనకు తెలిసింది లేకపోతే మనకు కావాల్సింది అడిగితేనే ఎదుటి వాళ్ళకి లేకపోతే మనకు ఏం కావాలి ఇప్పుడు ఇచ్చారమ్మా. ప్యాడ్స్ వాడుతున్నారా మరి? కాదు, ఇప్పుడు ముందు నుంచి వాడితేనే మీకు అప్పటికి అలవాటు అవుతుంది. ఎగ్జామ్ రోజే తీసుకుంటే మళ్ళీ మొత్తం కొత్తగా అనిపిస్తుంది. నేను అదే చూద్దాము ప్యాడ్స్ ఇక మనం ఉన్నాయా లేవా అని వచ్చాను. సరే తీసి వాడుకోండి. కాదు నేను చెప్పేదంటే ఇప్పుడు ఆ రోజు ఎగ్జామ్కి నేను తీసుకెళ్ళి వాడతానంటే మళ్ళీ అంత కొత్తగా ఉంటుంది. ఇంకోటి ప్యాడ్స్ అన్నీ ఏం గీతలు అవి లేనివే కదా, లేని అదే మళ్ళీ కొన్ని ఎగ్జామ్ మార్క్స్ అలో చేయాలి. ఈ బొమ్మలు అవి ఉన్నాయి, జామెట్రీ బాక్స్, పెన్స్ ఇవన్నీ ఇచ్చారా? మీకు హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి చెప్పలేదు. క్లాప్ చేయండి. ఎవరు అని అడిగినప్పుడు మనం ఇంట్రొడ్యూస్ చేసుకోగలిగితే అది బాగా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. అదంటే అందరికీ నమస్కారం. ఈరోజు ఉలవపాడు మండలంలోని మన సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్కి ఇన్స్పెక్షన్కి వచ్చాము. అంటే ఇన్స్పెక్షన్ అంటే ఏదో అంటే పనిష్మెంట్ లాగా కాకుండా జస్ట్ వచ్చి ఎటువంటి వసతులు ఉన్నాయి, అన్ని వాళ్ళకు సమకూరుతున్నాయా లేదా అని చూడడానికి వచ్చాము. ఇక్కడ మనకు 40కి పైగా విద్యార్థులు ఉన్నారు. జెడ్పిహెచ్ఎస్ స్కూల్ వాళ్ళు, మోడల్ స్కూల్ వాళ్ళు, వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ అంటే ఇంట్రెస్టింగ్లీ వాళ్ళకి మంచి అకాడమిక్ నాలెడ్జ్ కూడా ఉంది. అందులో కొంతమంది ఇంగ్లీష్లో కూడా చాలా బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ ఐఎమ్ హ్యాపీ. అంటే వాళ్ళలో ఒక మంచి కాన్ఫిడెన్స్ కూడా ఉంది. అంటే వాళ్ళకి తెలిసిన విషయం చెప్తున్నారు, తెలియంది తెలుసుకోవాలనే ఉత్సుకత వాళ్ళలో ఉంది. ఆ క్యూరియాసిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనం ఈ హాస్టల్లో కిచెన్ని సందర్శించాము. అంటే చిన్న చిన్న వాళ్ళకు రిపేర్స్ ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాము. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు ఇది మనకు కిచెన్ గార్డెన్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. కిచెన్ గార్డెన్లో మనం పెంచుకునేవంటే మనకు ఫుల్లీ ఆర్గానిక్ కాబట్టి మనకు హెల్త్ ప్రిజర్వ్ అవుతుంది. బయట నుంచి మనం తీసుకునే ఎక్స్పెన్సెస్ కూడా తగ్గుతాయి. సో ఇన్ హౌస్గా మనం కిచెన్ గార్డెన్ ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. అదే కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటే మనం బయట నుంచి లేకుండా ఫుల్లీ సెల్ఫ్ సస్టైన్డ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివంటి మరిన్ని స్కూల్స్లో కూడా మనం చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్,
CA125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు CBP కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.